హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు వీడియో ఏంటంటే ఎండు కొబ్బరితో కొబ్బరి లడ్డూలు చేసి చూపిస్తానండి. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ కొబ్బరి లడ్డూలు తినటం వలన మనకి ఐరన్ అనేది బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి ఎండు కొబ్బరి అండ్ అలాగే బెల్లం కాబట్టి మనకి ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట ఈ కొబ్బరి లడ్డూలలో. అండ్ దీన్ని చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి అండ్ త్వరగా కూడా అయిపోతుంది. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను ప్రాసెస్ ఎలాగో చూపిస్తానండి, మీరు కూడా అదే ప్రాసెస్ కంటిన్యూ అయిపోండి, ఓకేనా. ఇప్పుడు ముందుగా ఈ కొబ్బరి ఉండల కోసం ఒక 5 ఎండు కొబ్బరి చిప్పల్ని తీసుకోండి, ఓకేనా. ఈ కొబ్బరి చిప్పల్ని ఇలా తురుముకోవాలండి. ఇవి తురుముకుంటేనే బాగుంటాయండి. మేము ఇలా తురుముకోలేము అనుకుంటే మీరు దీన్ని మిక్సీ కూడా చేసుకోవచ్చు. మిక్సీ చేసుకుంటే ఏంటంటే మనకి అంత టేస్ట్ అనేది రాదు అండ్ అలాగే క్రిస్పీనెస్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నారు కదా, దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 కేజీ బెల్లాన్ని తీసుకోండి. 5 కొబ్బరి చిప్పలకి 1/2 కేజీ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి, ఓకేనా. ఈ బెల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి కళాయిని పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఈ బెల్లం అనేది మొత్తం కరిగిపోయేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఇది ఒక 15 మినిట్స్కి ఆర్ 10 మినిట్స్కి ఇది మనకి తీగ పాకం అనేది వస్తుందన్నమాట. అలా తీగ పాకం వచ్చేదాకా మీరు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. మీరు ఈ తీగ పాకం పట్టుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పాకం అనేది గట్టి పడుతుంది, అప్పుడు మనకి లడ్డూలు అనేవి బాగా రావు. ఇప్పుడు చూడండి, తీగ పాకం వచ్చేసిందండి. చూసారా, నేను వీడియోలో చూపించినట్టు ఇలా తీగ రావాలి, ఓకేనా. ఇప్పుడు ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరిని ఈ బెల్లంలోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అండ్ అలాగే కొబ్బరి బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీన్ని త్వరగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం కలుపుకునేటప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి, ఓకేనా. దీన్ని ఇలా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. యాలకుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల మనకి స్మూత్గా ఉంటాయండి, జ్యూసీగా ఉంటాయి అన్నమాట, ఓకేనా. నెయ్యి యాడ్ చేసుకోగానే మనకి ఇది కొంచెం లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా కొబ్బరిని తీసుకొని ఇది మనకి ఉండ వస్తుందా రావట్లేదా అనేది చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు నాకు ఉండ వచ్చేసిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత, అంటే మన చేతికి పట్టుకుంటే వేడి తగలకుండా ఉన్నట్లయితే లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా మీకు ఇష్టం వచ్చిన సైజులో ఈ లడ్డూల్ని చుట్టేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఉండే ఎండు కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.